ఎందుకంటే వస్తు సేవల పన్ను ఎంత దారుణంగా అంటే జూలై 2017లో ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఆ తర్వాత ఇమ్మీడియట్‌గా 2 నెలలకే రాష్ట్రాల విత్త మంత్రులతోని ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ సర్వే చేసింది. ఈ జీఎస్టీ వస్తు సేవల పన్ను ప్రభావం ఏ విధంగా ఉంది ధరల మీద అని. అయితే వాళ్ళ కంక్లూజన్స్ ఏంటి అనంటే ఆహ్, నిత్యావసర వస్తువులు, ఆరోగ్య సేవలలో 30% ధరలు ఇంక్రీజ్ అయినాయండి. కాస్ట్ 30% పెరిగింది. 30% పెరిగిందన్నా కూడా అదే జీఎస్టీ 8 సంవత్సరాలు కొనసాగింది. ప్రజల జీవితాలు ఏ స్థాయిలో విధ్వంసమైందో మనందరికీ తెలుసు. ఎందుకు అనంటే ఈ జీఎస్టీ ఏంటంటే కన్జ్యూమర్ మీదనే పడుతుంది. వినియోగదారుని మీదనే ట్యాక్స్ పడుతుంది. ప్రొడ్యూసర్ మీద, అమ్మకందారు మీద ఎక్కడ కూడా పడదు. దీన్ని తిరోగామి పన్ను అంటాం మనం ఎకనామిక్స్‌లో. తిరోగామి పన్ను అంటే, అంటే సంపన్నుల మీద తక్కువ అంటే ఎవరైనా అదే వస్తువు కొంటారు కదా! రూ. 1,00,000 ఆదాయం వచ్చినా, రూ. 100 ఆదాయం వచ్చినా అదే పన్ను కడితే ఆ వస్తువు కొనుక్కుంటారు కదా! కనుక దీన్ని తిరోగామి పన్ను అంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి ఎక్కువ బర్డెన్ ఆఫ్ టాక్స్ పడుతుంది అని తిరోగామి పన్ను అంటాం.